ఫ్రెండ్స్ చాలామంది అడిగారు ఎస్ఎస్సిజిడిలో అర్థమెటిక్ వెయిటేజ్ చెప్పండి సార్ అని. ఈ వీడియోలో మనము అర్థమెటిక్ వెయిటేజ్ డిస్కస్ చేసుకుందాం. ఏ టాపిక్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయంటే చూసుకోండి ఫ్రెండ్స్, పర్సంటేజ్ నుండి 2 క్వశ్చన్స్ వచ్చడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ప్రాఫిట్ అండ్ లాస్ నుండి 2 లేదా 3 క్వశ్చన్స్ వస్తాయి. సింపుల్ ఇంట్రెస్ట్ నుండి 1 క్వశ్చన్ వస్తుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుండి 1 క్వశ్చన్ వస్తుంది. రేషియో అండ్ ప్రపోర్షన్ నుండి 2 or 3 క్వశ్చన్స్ వస్తాయి. యావరేజ్ నుండి 2 or 3 క్వశ్చన్స్ వస్తాయి. టైమ్ అండ్ వర్క్ నుండి 1 or 2 క్వశ్చన్స్ వస్తుంది. స్పీడ్ అండ్ డిస్టెన్స్ నుండి ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ వస్తాయి. మెన్సురేషన్ నుండి 3 or 4 క్వశ్చన్స్ ఖచ్చితంగా ఉంటాయి. నెంబర్ సిస్టమ్ నుండి 1 or 2 క్వశ్చన్స్. సింప్లిఫికేషన్ నుండి 2 లేదా 3 క్వశ్చన్స్ ఖచ్చితంగా ఉంటాయి. డేటా ఇంటర్ప్రిటేషన్ నుండి 1 క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు దీనిలో చాలా ఈజీ టాపిక్స్ వచ్చేసి పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. మీరు పర్సంటేజ్ని బాగా నేర్చుకుంటే ఈ 4 టాపిక్స్ మీరు ఈజీగా కవర్ చేయొచ్చు. మీకు దాదాపుగా 8 క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత రేషియో ప్రపోర్షన్ ఈజీనే. తర్వాత టైమ్ అండ్ వర్క్ మరి ఈజీనే. తర్వాత సింప్లిఫికేషన్ మరి చాలా ఈజీ. అండ్ నంబర్ సిస్టమ్ మరి ఈ టాపిక్స్ని ఫోకస్ చేయండి. అండ్ ఇలాంటి మీకు నెక్స్ట్ సబ్జెక్ట్ ఏది కావాలంటే మీరు కామెంట్లో ఆ సబ్జెక్ట్ పంపండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జై హింద్ ఫ్రెండ్స్.